కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డీసీసీబీ మాజీ చైర్మన్ జంగ రాఘవరెడ్డి. హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పట్ల వివక్షను ఖండించారు. బీఆర్ఎస్ నాయకులు చెప్పిన వారికే పీహెచ్డీ సీట్లు ఇస్తున్నారని అన్నారు. జేఏసీ నేతలు రేపు జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారని, ఈ బంద్కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. విద్యార్థులను టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకుపోయి ఏ విధంగా చిత్రహింసలు పెట్టినారో, ఒక బందిపోట్లను కొట్టినట్టు చిత్రహింసలు పెట్టి కాళ్ళు చేతులు విరగొట్టి వాళ్లే కట్టుకట్టించి మళ్ళీ మెజిస్ట్రేట్ ముందు వాళ్లే కట్టుకొని చెప్పి మళ్ళీ ఆసుపత్రికి తీసుకుపోయే ముందు కూడా 3 సార్లు మెయిన్ రోడ్ చివరస్తాకి తీసుకుపోయి తిప్పుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి మెజిస్ట్రేట్ ముందు వాళ్లే కొట్టుకున్నారు, వాళ్లే కట్టుకున్నారనే ఒక అభియోగం తీసుకొచ్చింది. నేను ఆన్నే ఉన్నా. నేను 11:45 నాకు తెలియగానే ఒక యూనివర్సిటీ విద్యార్థి చెప్పగానే నేను అక్కడ పోయినా. 2 గంటల వరకు అదే ఐ డ్రామా నడుస్తా ఉన్నది. డాక్టర్లను తీసుకొస్తారు, వాళ్ళ